హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో 'పుష్ప 2' ట్రైలర్ అయితే మీరు అందరు చూసే ఉంటారు. దీనికైతే బీభత్సమైన మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది. అదే విధంగా మళ్ళీ మరోసారి ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. చాలా వినిపిస్తుంది. మరి ఇంతకీ దీనికి రీజన్ ఏంటి? ఆల్రెడీ మనకి ట్రైలర్ అయితే రానే వచ్చేసింది. సో మంచిగానే పాజిటివ్ వర్డ్స్ వినిపించాయి. అదేవిధంగా కొంచెం నెగెటివ్ వచ్చినప్పటికీ అండ్ మరి మళ్ళీ ఇంకొక ట్రైలర్ అయితే రాబోతుందని చెప్పేసి అయితే వినిపిస్తున్నాయి. అండ్ దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రియేటివ్ యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సరే, ఏంటి ఇది 'పుష్ప 2' ట్రైలర్ మళ్ళీ ఇంకొక ట్రైలర్ రాబోతుందని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. నిజంగానే మరి ట్రైలర్ వస్తుందా? అండ్ వస్తే ఎలా ఉండబోతుంది? మనకు తెలుసు ఇప్పటిదాకా ఏవైతే 'పుష్ప 2'కి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే వచ్చిందో అది రీచ్ అయింది, చాలా వరకు బాగానే రీచ్ అయింది. సో ట్రైలర్ మీరు చెప్పినట్టుగా ట్రైలర్ తెలుగులో కంటే హిందీ వెర్షన్ ఏదైతే ఉందో ఆ ట్రైలరు మరింత జనామోదం పొందిందని అనుకోవాలి. ఎందుకంటే దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దానికి కాంట్రాస్ట్గా కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో రీసెంట్గా రిలీజ్ అయిందో అది హిందీ వెర్షన్కి సంబంధించి ఎందుకనో చాలా డల్గా ఉంది. తెలుగు వెర్షన్కి సంబంధించి చాలా బాగుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే 24 అవర్స్లో చూసుకుంటే హయ్యెస్ట్ వ్యూస్ వచ్చినటువంటి లిరికల్ వీడియోగా అది ఒక రికార్డు సృష్టించింది. సో మరి కాకపోతే హిందీ వెర్షన్కి సంబంధించి అది రాలేదు. మన తెలుగులో చంద్రబోసు రాసినటువంటి ఆ పాటని హిందీలో రకీబ్ ఆలం, సో అతను ఈ మధ్య గేయ రచయితగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, అతను రచయిత. మరి కానీ అతను రాసినటువంటి ఆ సాహిత్యం కానివ్వండి, ఎందుకనో దేవిశ్రీ మ్యూజిక్ కానివ్వండి, యాక్చువల్గా మ్యూజిక్ తోటి ఎక్కువగా పాపులర్ అవ్వాల్సినటువంటి అది ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేదు అనేది వినిపించింది. వేరేజ్ ఇప్పటిదాకా మనకు తెలుసు 2 ఈవెంట్లు జరిగాయి, ఒక భారీ ఈవెంట్లు. ఒకటి బీహార్ రాజధాని పాట్నాలో, ఇంకొకటి చెన్నైలో. సో పాట్నాలో ఏమో అంటే నవంబర్ 17న వచ్చేటప్పటికి ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఆ ట్రైలర్కు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ కానీ అవి ఆకట్టుకున్నప్పటికీ కూడా కొంతమంది అంటే తెలుగు వాళ్ళు ఎందుకనో దాన్ని ఇంకా వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉండేవో దాన్ని రీచ్ కాలేదు అని వినిపించింది. సో వేరే కానీ హిందీ వాళ్ళకి మాత్రం వాళ్ళు విపరీతమైనటువంటి క్రేజ్ తోటి ఈ సినిమా మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని బాగా ఆదరించారు. సో ఇక్కడ చెన్నైకి వచ్చేటప్పటికి చెన్నై ఈవెంట్లో జరిగినటువంటి చెన్నై ఈవెంట్లో కిసిక్ సాంగ్ని లాంచ్ చేశారు. సో ఆ పాటని మనం చెప్పినట్టు చంద్రబోస్ రాశాడు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. సో నా అంచనా ఏంటంటే మొదట్లో స్లోగా ఉన్నప్పటికీ కూడా తర్వాత బాగా ఎక్కువ పాపులర్ అవుతుంది, సినిమాకి బాగా ప్లస్ అవుతుంది అని చెప్పేసి నా అంచనా. అందుకు తగ్గట్లే ఆ పాట నెమ్మదిగా వెళుతూ ఉంది. సో దాని స్టైల్ అదే. దాంట్లో సోషల్ మీడియాకి సంబంధించి ఒక సందేశాలు ఉన్నాయి, అలాగే రీల్స్ చేసేవాళ్ళు, సెల్ ఫోన్ తోటి ఫోటోలు తీసేవాళ్ళు, వీళ్ళ మీద సెటైర్లు ఉన్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు అయితే దెబ్బలు పడతారో అని చెప్పేసి శ్రీలీల అంటున్నట్లుగా మనకు అందులో మనం చూడవచ్చు. సో అది ఏ సందర్భంలో వస్తుంది ఏంటి అనేది మనం సినిమా చూస్తే కానీ మనకు తెలియదు. సో ఏదో ఒక ఇదివరకు వచ్చిన దాని ప్రకారం అయితే పుష్పరాజు ఒకటి సాధిస్తాడు, ఒక దాంట్లో సక్సెస్ అవుతాడు. సో అందులో భాగంగా ఆ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ పాట వస్తుందని చెప్పి ఈ పాట రిలీజ్కు ముందు వినిపించింది. మరి అది అందులో ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలియదు కానీ బట్ శ్రీలీల వేసినటువంటి ఆ డ్యాన్స్ దాని గురించి ఆ అమ్మాయి ప్రత్యేకంగా ఆ ఈవెంట్లో అల్లు అర్జున్ ప్రస్తావించి ఆమె బాగా మెచ్చుకున్నాడు. సో అది అక్కడ అలా పక్కన పెడితే సో ఇప్పుడు ఇంకో ట్రైలర్ని రాబోతున్నారు అని మనకు వినిపిస్తుంది. అది కూడా నవంబర్ 30న హైదరాబాద్లో జరిగే ఈవెంట్లో ఈ రిలీజ్ ట్రైలర్ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. సో దాని తర్వాత సినిమాకి ఇప్పుడు ఏదైతే కొంచెం హైప్ తక్కువైపోయింది, మొదట్లో ఒక వారం 10 రోజుల క్రితం ఏదైతే విపరీతమైనటువంటి హైప్ కానివ్వండి, అలాగే ఆ మేనియా ఏదైతే ఉందో పుష్ప మేనియా అది కొంచెం ఎందుకనో చలబడినట్లు అనిపిస్తూ ఉంది
అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అవును. సో హిందీ వాళ్ళు కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో అందు గురించే ఈ హైప్ని పెంచడం కోసం, ఆ మానియాని మరింత పెంచడం కోసం ఈసారి మరింత జాగ్రత్తగా ఇంకొక ట్రైలర్ కట్ని జాగ్రత్తగా చేయబోతున్నారు. 30th అది రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఇంకా యాక్చువల్గా బెంగళూరు, కొచ్చి, ముంబై, హైదరాబాదులో ఈవెంట్స్ జరగాలి. సో ఇప్పుడు ఇమీడియట్గా కొచ్చిలో జరగబోతూ ఉంది. సో దాని తర్వాత బెంగళూరు, ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత హైదరాబాద్లో జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. అంటే మనం మొన్న పట్నాలో చూసుకున్నా కానీ అంత పెద్ద ఎంత మంది వచ్చారో చూసాము. ఒక సీఎం గారు నార్మల్గా వచ్చి ప్రెస్ మీట్ అంత పెట్టినా కానీ అంతమంది రారేమో. సో అంతమంది వచ్చారు ఆయన. అదేవిధంగా మనకి మొన్న చెన్నైలో చూసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏంటంటే హైదరాబాద్లో ఎప్పుడెప్పుడు ఈవెంట్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం కూడా. అవును. సో ఎందుకంటే ఇది సొంత ప్రాంతం కాబట్టి, తెలుగు ప్రాంతం కాబట్టి ఇక్కడ చివరిలో పెట్టుకోవాలని చెప్పేసి ముందుగా వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాను. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా గ్రాండ్ లెవెల్లో దాన్ని చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇదివరకు హైదరాబాద్లో కొన్ని ఈవెంట్ల విషయంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉండేవో మనకు తెలుసు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో అపశృతి జరిగింది, బారికేడ్లు ఎరగొట్టేశారు. చాలా అవసరం అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా అభిమానులు విపరీతంగా తరలి రావటం, దాంతో వాళ్ళని అదుపు చేయలేక పోలీసులు ఇబ్బంది పడటం, దాంతో మొత్తానికి ఈవెంట్ని క్యాన్సిల్ చేయటం మనం చూసాం. అందుగురించే దాన్ని దృష్టిలో పెట్టుకొని సో గవర్నమెంట్ కూడా అంటే పకడ్బందీ అక్కడ అంటే అభిమానులకు సంబంధించి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా. ఎందుకంటే ఒక్కోసారి తొక్కిసలాట జరిగిపోతాయి. ఆ అభిమానుల్లో అది ఎలా ఉంటుందంటే వీరాభిమానుల్లో వాళ్ళు కనుక వెళ్ళలేకపోయే పరిస్థితి ఉంటే తోసుకొని వెళ్ళటానికి వాళ్ళు పోలీసులు అడ్డంగా ఉన్నా కానీ గోడలు దూకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొన్న జరిగింది కూడా అంతే. పోలీసులు పక్కన ఉన్నా కానీ ఈ బారికేడ్లు ఏవైతే పెట్టారో వాటిని అన్నిటినీ కూడా నెట్టేసుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి కనపడింది. అది చూసి ఇంకా వాళ్ళకి చెప్పేశారు పోలీసులు, ఇంకా ఆపేసేయండి అని చెప్పి. సో అప్పటికి ఇంకా ఎవరు ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప మిగతా ఎక్కువ మంది రాలేదు కాబట్టి సరిపోయింది. ఆయన అందరికంటే ముందు వచ్చాడు ఆయన. ఆ హీరోయిన్ కూడా ఎవరు రాలే అప్పటికి ఇంకా ఆ స్టేజ్ దగ్గరికి. సో ఆ రోజు అట్లా మొత్తానికి అంటే మిగతా వాళ్ళు ఎవరైతే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్కి గురవుతారు. అభిమానులందరూ కూడా ఈవెంట్ జరగలేదే అని. సో దానికి కారణం కూడా తమలో ఉన్నటువంటి కొంతమంది ప్రదర్శించేటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో దానివల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి సో వీటిని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ గవర్నమెంట్ ఆ ఈవెంట్కి అనుమతి ఇస్తుందా లేదా, ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది ఇంకా మనకైతే స్పష్టత రాలేదు. సో ఏదేమైనప్పటికీ మంచి గట్టి భద్రతాపరమైనటువంటి అన్నీ కూడా చూసుకొని ఆ చర్యలు కూడా చూసుకొని ఉంటే కనుక సెక్యూరిటీ ఉంది అనుకుంటేనే అలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి. నవంబర్ 30న మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 30న హైదరాబాద్లో ఈవెంట్. పాట్నాలోనే జరిగింది కదా. అవును. సో ఇక్కడ పాట్నాలో మీరు అన్నట్టు గతంలో ఏ హీరో కూడా రానంత అంటే వాళ్ళ భోజ్పురి హీరోలు ఉంటారు వాళ్ళ సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ స్థాయి మ్యానియా అనేది చూడలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉన్న మీడియా హౌస్లన్నీ కూడా ప్రింట్ మీడియా అయితే విపరీతంగా దాన్ని కవరేజ్ అనేది చాలా గొప్పగా ఇచ్చిందని చెప్పేసి తెలిసింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మన ప్రాంతం, సో ఇక్కడ ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎలాంటి భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టాలన్నీ చేసుకొని హామీ ఇచ్చి సో మేము చూసుకుంటామని ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లోనే గ్రాండ్గా ఈ రిలీజ్ ట్రైలర్ని బయటికి తీసుకొస్తారు, లాంచ్ చేస్తారు. సో దాని తర్వాత ఇంకా రిలీజ్కి 5 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రైలర్ తోటి దాని మానియాని పెంచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.